కాబట్టి ఇప్పుడు ఆ ముస్లిమ్స్‌తో మనకు పని లేదు గానీ, అబ్రహాము దేవుడు అతనికి పిల్లలు లేరనమాట. అబ్రహాం అనేటువంటి ఆయనకి చాలా పెద్ద ధనవంతుడు అబ్రహాం గారు. సామాన్యుడు కాదు. అతనికి పిల్లలు లేరు. దేవుడు 75 సంవత్సరాల వయసులో అబ్రహాముని దేవుడు పిలిచాడు. నిన్ను గొప్ప జనం చేస్తాను, నువ్వు మంచి భక్తిపరుడివి, రా అని చెప్పి పిలుస్తాడు. పిలిస్తే అప్పుడు దేవుడి మాటకు విధేయత చూపించి వెళ్ళిపోతాడు. మరలా నేను రేపు అబ్రహామును గూర్చి కొంచెం ఎక్కువ చెప్తాను మీకు. అప్పుడు ఇస్సాకు అనేటువంటి ఆయన ద్వారా దేవుడు అభివృద్ధి చేస్తాడు అబ్రహాం సంతానము. వారి సంతానమే ఇస్సాకుకి 2 కొడుకులు, యాకోబు, ఏశావు. యాకోబు అనేటువంటి ఆయన సంతానముకు ఆయనకు 12 మంది కొడుకులు, ఒక బిడ్డ. అర్థమైందా? 12 మంది కొడుకులు, ఒక బిడ్డ. ఆ బిడ్డ పేరు దీనా. ఓకే, బిడ్డ పేరు దీనా. 12 మంది ఇశ్రాయేల్ గోత్రకర్తల పేర్లు ఎవరెవరికి వచ్చా ఎవరికైనా? ఇశ్రాయేల్ గోత్రకర్త తెలుసు కదా. ఆ 12 పేర్లు యాకోబు కుమారుల పేర్లే అన్నమాట. ఇప్పుడు అర్థమైంది కదా. అలాగ వాళ్ళు వాళ్ళ దేశంలో, వాళ్ళ నివాసం ఉన్న దేశంలో పెద్ద కరువు వస్తుంది. కరువు వచ్చినప్పుడు వాళ్ళు ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతారనమాట. ఐగుప్తు అంటే ఇప్పుడు తెలుగులో ఐగుప్తు అంటారు. ఈరోజు మీకు ఇంగ్లీష్లో ఈజిప్ట్ అంటారు. ఏమంటారు? ఈజిప్ట్ అంటే ఇప్పుడు కూడా మీకు గూగుల్లో కొడితే వస్తుంది అన్నమాట. ఓకేనా? ఈజిప్ట్ దేశంలోకి వెళ్ళిపోయి అక్కడ కాపురం ఉంటారు. 400 సంవత్సరాలు నివాసం ఉంటారు. ఈ 400 సంవత్సరాల్లో ఇశ్రాయేలీలు ఆ ఐగుప్తు దేశంలో ఉన్న ఆ ఐగుప్తు దేశాన్ని పరిపాలన చేసే రాజులందరినీ ఏమంటారంటే ఫరోస్ అంటారు. అర్థమైందా? ఈజిప్ట్ దేశాన్ని పరిపాలన చేసే రాజులందరినీ ఏమంటారంటే ఫరోస్ అంటారు. ఓకేనా? ఆ తర్వాత ఇలాగా ఆ ఫరో రాజులు ఎంతోమంది ఇశ్రాయేల్ ప్రజలు 400 ఏళ్ళు అంటే ఇంకా దాదాపు 4-5 రాజులు ఏలుబడి చేసినట్టే. కాబట్టి వాళ్ళ కింద ఉన్నప్పుడు వాళ్ళు దేవుని ప్రార్థన చేస్తారు. నాయనా, ఈ బాధ మేము తట్టుకోలేకపోతున్నాం, మమ్మల్ని అన్యాయంగా హింసిస్తున్నారు, మమ్మల్ని చాలా బాధ పెడుతున్నారు అని. అప్పుడు వాళ్ళు కూడా ఎప్పుడు దేవునికి మొరపెట్టారంటే వాళ్ళు కూడా పని చేసుకునేది, తినేది, పడుకునేది, పని చేసేది, తినేది, పడుకునేది, ఇట్లా అలవాటు పడిపోయారు. చాలామందికి అట్లా అలవాటు పడి ఉంటారు కదా. గుర్తుందా మీకు? చాలామంది అలాగ అలవాటు అయిపోతారు. బాగా కష్టపడతారు. సాయంత్రం రాగానే ఏదన్నా కొంత డ్రింక్ చేసుకునే వాళ్ళు, తండ్రులు, పెద్దలు, మగవాళ్ళు డ్రింక్ చేస్తారు, రాత్రంతా నిద్రపోతారు, మళ్ళీ పొద్దున్నే లేస్తారు, మళ్ళీ పనికి వెళ్ళిపోతారు. అలాగా బాగా పని చేయటం, తినడం, తాగడం, పడుకోవడం, అట్లా అలవాటు పడిపోయారు వాళ్ళు. అయితే కొంతకాలానికి ఆ దేశంలో ఇశ్రాయేలీల సంఖ్య చాలా పెరిగిపోతుంది. ఇశ్రాయేలీల సంఖ్య పెరిగిపోతుందన్నమాట. చాలామంది పిల్లలు పుడుతున్నారు. వాళ్ళందరూ మగపిల్లలు కూడా ఎక్కువగా పుడుతున్నారు. ఇలా ఎక్కువ మంది పుడుతున్నందు చేత ఆ దేశపు రాజు, ఫరో రాజు ఒక ఆజ్ఞ, ఒక కొత్త చట్టం చేశాడు. ఒక న్యూ చట్టం చేసేసాడనమాట. ఏంటి అని అంటే, ఇశ్రాయేలీయులలో మగపిల్లలు పుడితే వాళ్ళని చంపేసేయాల. ఇశ్రాయేలీల్లో మగపిల్లలు పుడితే ఎట్లా చంపేయాలి? ఆ రోజుల్లో ఎవరన్నా బిడ్డల కంటే ఆ తల్లుల దగ్గరికి పెద్దోళ్ళు వస్తారు. ఇప్పుడు మీరు పుట్టినప్పుడు కూడా మీ ఇంటికి పెద్దవాళ్ళు ఎవరన్నా వచ్చింటారు. ముసలోళ్ళు ఎవరన్నా అమ్మ డెలివరీ అయ్యేటప్పుడు అక్కడ అన్నీ తెలిసినటువంటి పెద్ద మనుషులు వస్తారు. ఆ దినాలలో ఎలా ఉండాలంటే మంత్రసానులు అంటారు. మంత్రసానులు అంటే డెలివరీ, ఊర్లో ఎవరి డెలివరీ అయినా కూడా వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి వాళ్ళ అనుభవంతో తల్లికి నొప్పి తెలియకుండా, బాధ లేకుండా ఆ మాటలు ఈ మాటలు చెప్పి మంచిగా డెలివరీ చేసి బిడ్డని పెట్టేసి వెళ్ళిపోతారనమాట, పడుకోబెట్టేసి.
అట్లా వాళ్ళని మంత్రసానులు అంటారు. ఇప్పుడు ఫరో రాజు ఏం చేశాడంటే మంత్రసానులతో చెప్పాడు, ఇశ్రాయేలీలు అందరూ మగపిల్లల్ని ఎక్కువ కనేస్తున్నారు, వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. మంత్రసానులారా మీరందరూ కూడా ఇశ్రాయేలీల్లో ఉన్నటువంటి మగపిల్లలు ఎవరైనా ఏ ఇంట్లోనన్నా పుట్టాడనుకో మీరే కదా పోతారు మంత్రసానులు. కాబట్టి మీరు వెళ్ళి మగపిల్లలందరినీ పుట్టిన వెంటనే పురిట్లోనే చంపేసేయాలి అని ఆజ్ఞ చేస్తాడు ఫరో రాజు. అర్థమైందా? ఫరో రాజు అలాగా ఆజ్ఞాపిస్తాడు. అలాగా ఆజ్ఞాపిస్తే ఇప్పుడు ఎట్లా వీళ్ళు మంచివాళ్ళు, మంత్రసానులు లేడీస్ ఉంటారు కదా ముసలోళ్ళు, వాళ్ళు చాలా మంచోళ్ళు. వాళ్ళకి తెలుసు ఇశ్రాయేలీలు నిజమైన దేవుని నమ్ముకున్నోళ్ళు, వాళ్ళు చాలా ఇశ్రాయేలీల ప్రజలు మంచోళ్ళు అని. ఈరోజు కూడా క్రిస్టియన్స్ అంటే లోకంలో మంచోళ్ళు అంటారా చెడ్డోళ్ళు అంటారా? మనం చేసిన మంచి పనులు ఎవరూ చేయరు, ఏ మతస్థులు చేయరు. అర్థమైందా? మనమే క్రైస్తవులే ఆకలి ఉన్న వారికి అన్నం పెడతారు, బట్టలు లేని వారికి బట్టలు ఇస్తారు, రోగగ్రస్తులైన వారికి వైద్యం చేయిస్తారు, మళ్ళీ బాధల్లో ఉన్న వాళ్ళని ఆదుకుంటారు. అర్థమైందా? సో ఇలాంటి మంచి పనులు చేస్తారు క్రైస్తవులు. ఎప్పుడైనా సరే ఇలా చేసేవాళ్ళు మంచి వాళ్ళు. అందుకని వాళ్ళ కోసము దేవుడు ఏమంటాడంటే వారిని దేవుని ప్రజలు. ఎప్పుడైనా కానీ దేవుని ప్రజలు అనేటువంటి వాళ్ళు మంచి చేసేవాళ్ళు ఉంటారు కానీ చెడు ఎవరికి చేయరు. అర్థమైందా? ఇప్పుడు కూడా అంతే. ఎందుకో మరి ప్రభుత్వాల వాళ్ళు మూర్ఖులు హిందువులు అంటే హిందువులు అందరూ కాదు, కొంతమంది పని కట్టుకొని క్రైస్తవులందరూ అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి మాయ చేస్తుంటారు అంటారు. వాడు ఎవడు మేలు చేసినా ఎవడు కీడు చేసినా కూడా క్రైస్తవులు మేలే ఎందుకు చేస్తారంటే అందరూ దేవుని పిల్లలనే గొప్ప మనసుతో మేలు చేస్తారు. అర్థమైందా? అందరూ దేవుని ప్రజలే, మనం అందరికీ మేలు చేసేవారుగా ఉండాలి అనేది దేవుని లక్షణం. కాబట్టి దేవుని ప్రజలందరూ కూడా ఏం చేస్తారు? ఇతరులకి మేలు చేసేవాళ్ళుగా ఉంటారు. అయితే అలాగా మంచోళ్ళు అనే పేరు ఇశ్రాయేలీయులకు ఆ దినాల్లో ఉంది. అందుకని ఆ మంత్రసానులు రాజుగారు అయితే చెప్పారు, ఏమని? మీరు మగపిల్లల్ని చంపేసేయండి అని చెప్పారు కదా. అలా చంపేయండి అని చెప్పినప్పుడు వీళ్ళు ఎక్కడ లైన్ కట్టుకొని పోతున్నారు? ఆ గొర్రెల మిల్లు ఓకేనా? సో వాళ్ళు మంచి చేసేవాళ్ళు కాబట్టి మంత్రసానులు వీళ్ళ పిల్లలకి మనం చంపకూడదు అని చెప్పేసి వాళ్ళకి మంచి చేస్తారు. ఇశ్రాయేలీయులకి నష్టం చేయరు, మగపిల్లల్ని చంపరు. చంపనందుచేత రాజుగారు పిలిచి, ఓయ్ మీకేం చెప్పాను నేను? ఇశ్రాయేలీయుల్లో మగపిల్లలు పుడితే చంపేయమని చెప్పాను కదా, మీరేంటి బ్రతికిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళందరికీ బాగా సీరియస్గా వార్నింగ్ ఇస్తాడు రాజుగారు. అప్పుడు వాళ్ళేం చెప్తారంటే, అయ్యా మేము వెళ్ళే పని లేకుండానే మేము వెళ్ళేసరికి వాళ్ళ బిడ్డలను కానీ వాళ్ళ పక్కన పడుకోబెట్టుకుంటారు. కాబట్టి మా అవసరం లేనే లేదు. ఇశ్రాయేలీయులు స్త్రీలు చాలా చురుకైన వారు, తెలివైన వాళ్ళు అన్ని బాధలు బాగా తట్టుకోగలిగినటువంటి వాళ్ళు అని చెప్పేసి రాజుగారికి మంత్రసానులు చెప్పేస్తారు. వాస్తవానికి ఇశ్రాయేలీయుల స్త్రీలు అంటే చాలా చురుకైన వాళ్ళు. ఎవరి సహాయము మంత్రసానులు రాకుండానే బిడ్డలను కనేసి సంతోషంగా ఉండేవాళ్ళు అన్నమాట. అందుకని రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయి, వాళ్ళు ఇటు చేస్తున్నారా, మేమేం చేయలేము. తల్లి బిడ్డలను కన్న తర్వాత స్పృహ లేకపోతే బిడ్డను చంపేయచ్చు. ఆల్రెడీ మేము వాళ్ళ ఇంటికి పోయేసరికి వాళ్ళు బిడ్డను కనేసి చక్కగా పాలు ఇస్తున్నారు, అప్పుడు మేము ఎట్ట చంపుతాము, అది జరిగే పని కాదు కదా అని చెప్పేసి రాజుగారికి వీళ్ళు వెళ్ళి చెప్తారు. అప్పుడు రాజుగారు ఇంకో ఆజ్ఞ బయట వేస్తాడు, ఇంకో ఆజ్ఞ చేస్తాడు. ఇంకో చట్టం ఏం చేస్తాడంటే, ఏం కావాలో హనోకు రాడు, ఓకేనా? సో ఇప్పుడు రాజుగారు ఇంకొక చట్టం చేస్తాడు. ఏంటనంటే, ఇశ్రాయేలు ప్రజలు ఎవరు పుట్టినా కూడా
ఇప్పుడు మంత్రస్నానాలకు ముందు చెప్తే పురిట్లోనే పుట్టినప్పుడే చంపేయమని చెప్తే అది కుదరట్లేదని చెప్పేశారు కదా మంత్రస్నానులు. అందుకని ఇప్పుడేం చేశారంటే పుట్టిన పిల్లల్ని ఆ ఇంట్లో పిల్లవాడు ఏడ్చినట్టు తెలిస్తే మీరు ఆ ఇంట్లోకి వెళ్ళిపోయి మగపిల్లోడు ఆడపిల్లోడు చూసి, ఒకవేళ మగపిల్లోడైతే మీరేం చేయండి, ఆ పిల్లోడిని బలవంతంగా వాళ్ళ చేతుల్లోంచి లాక్కొని పక్కనే నైల్ నది ఉంటుందన్నమాట, ఆ నైల్ నదిలోకి ఇసిరేయండి అని చెప్పేస్తాడు రాజుగారు. ఇదంతా హిస్టరీ, ఇదంతా ఫేక్ కాదు, రియాలిటీ ఇదంతా కూడా. అర్థమైందా? అప్పుడు రాజుగారు చెప్పినటువంటి ఆజ్ఞను బట్టి రాజు యొక్క సైన్యము ఇళ్ళలోకి జొరపడి ఏ ఇంట్లోనైనా పసిపిల్లలు పుట్టారనే సంగతి తెలిస్తే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి మగపిల్లోడా ఆడపిల్లోడా చూస్తారు. రాజు చెప్పాడు ఆడపిల్లని అయితే బతికించుకోండి, పెద్దగా అయిన తర్వాత వాళ్ళని మనము పెళ్ళిళ్ళు చేసుకుందాం మన దేశంలో పిల్లలకి, మగపిల్లోడైతే మాత్రం చంపేసేయండి, లేకపోతే తీసుకొని నైల్ నదిలో విసిరేసేయండి అని. అలాగా చెప్పినప్పుడు చాలా కష్టం అయిపోయిందనమాట పిల్లల్ని పెంచటం. ఆ కాలంలోనే మరి మోషే అనేటువంటి ఆయన దేవుడు పుట్టించా మోషేని. అర్థమైందా? మరి మోషే గారి యొక్క అమ్మ నాన్నల పేరు ఎవరికైనా తెలుసా? తెలుసా తెలీదా? మోషే గారి యొక్క తల్లిగారి పేరు ఎకోబెద్. ఏం పేరు? ఎకోబెద్. తర్వాత మోషే యొక్క తండ్రి గారి పేరు అమ్రాము. ఏం పేరు? అమ్రాము. ఓకేనా? అమ్రాము ఎకోబేద్ అన్నమాట. అర్థమైంది కదా? ఇప్పుడు ఈ బిడ్డను వీళ్ళు మగపిల్లోడు పుట్టేశాడు కదా, మగపిల్లోడు పుట్టేసిన తర్వాత ఏం జరిగిందంటే ఎట్లా ఈ బిడ్డను కాపాడాలి, కాబట్టి ఎలాగా అని చెప్పేసి మొత్తానికి 3 నెలలు ఆ బిడ్డను కాపాడుతారు. 3 నెలలు ఆ బిడ్డని, ఎవరిని? మోషేని. మోషే అనేటువంటి పేరు కూడా అర్థమేమంటే నీళ్ళలో నుండి తీయబడిన వాడు అని అర్థం అన్నమాట. అర్థమైందా? అందుకని మోషేని 3 నెలలు కాపాడుతుంది వాళ్ళమ్మ. అర్థమైందా? మోషేని 3 నెలలు కాపాడుతుంది. ఓకే, 3 నెలలు కాపాడినా కూడా ఎట్లా మరి తెలిసిపోతుంది కదా పిల్లోడు ఏడ్చినప్పుడు ఇంట్లో ఉన్నాడని. అప్పుడు ఏం చేస్తారంటే ఒక పెద్ద తల్లిగారు, ఆ తల్లిగారు మోషే తల్లి అయిన ఎకోబేద్ అనేటువంటి ఆమె ఒక పెద్ద జమ్ము పెట్టి, అంటే నీళ్ళలో పెరుగుతుంది గడ్డి, చూసారా? మీకు ఎట్లాంటిదంటే ఇప్పుడు మీరు బయటికి వెళ్ళి చూసారనుకో, ఆడ గడ్డి ఉంటుంది, పెద్ద పెద్ద గడ్డి ఉంది చూసారా అవతల నీళ్ళలో, చూసారా మీరు? అక్కడ గడ్డి చాలా పెద్దగా ఉంటుంది, ఇంత ఎత్తి పెరుగుతుంది. అదే దాన్ని అంటారు జమ్ము అంటారు దాన్ని. ఆ జమ్ము గడ్డి ఉంది కదా, ఆ జమ్ము గడ్డిని దాన్ని జాగ్రత్తగా పెట్టిలాగా తయారు చేసింది. ఆ జమ్ము గడ్డితో యాక్చువల్గా అది ఆరిపోతే, అది ఆరిపోయినా పచ్చిగా ఉన్నా కూడా నీళ్ళలో మునగదు. అది ఎంత పెద్ద నీళ్ళున్నా సరే అది మునగదు. అర్థమైందా? అందుకని ఆ పెట్టెలు ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఆ పెట్టె ఆ గడ్ల మీద నీళ్లు పోసినా కూడా నీళ్ళు కిందకి దిగనేదు. మరి మేము చిన్నప్పుడైతే ఇండ్లకి అదే గడ్డి వేసేవాళ్ళు, జమ్ము గడ్డి వేసేవాళ్ళు. అందుకని ఎంత వర్షం వచ్చినా కూడా కిందికి దిగదు, నీళ్ళు అట్లాగే జారిపోతాయన్నమాట. అలాగా ఆ జమ్ము గడ్డితో ఏం చేసిందంటే మంచిగా పెట్టి తయారు చేసింది కొడుకు కోసం. అర్థమైందా? మోషే గారి కోసం చక్కగా ఒక పెట్టి తయారు చేసింది. పెట్టి తయారు చేసి ఆ బిడ్డని దాంట్లో పడుకోబెట్టేసింది. మూత కూడా చేసింది, చక్కగా మూత కూడా చేసేసి, ఇప్పుడు ఎంత ఇదిగా ఉన్నా కూడా అది మునగదిగా, కాబట్టి పైన మూతలాగా లైట్గా పెట్టేసింది. నీళ్లు పోవడానికి మునగదు కదా, కాబట్టి పైనుంచి గాలి తగులుతూ ఉంటుంది మంచిగా, కింద నీళ్ళు కూడా దాంట్లోకి పోవు, పిల్లోడు దాంట్లో ఎంత బరువు ఉన్నా కూడా అది మునగదనమాట పెట్టే. అలాగ వేసేసి నైల్ నదిలో వదిలేసింది.
పిల్లోడు ఆకలికి ఏడ్చినప్పుడు తల్లి తెలియకుండా ఎవరికి కనబడకుండా దొంగచాటుగా వెళ్ళి పాలిచ్చి పెంచడానికి ప్లాన్ చేసుకుంది. అయితే ఈ బిడ్డని జమ్ముగడ్డిలో వదిలేసిన తర్వాత ఎవరిని? మోషేని జమ్ముపిడితో తయారు చేసిన నైల్ నదిలో వదిలేశాక ఆ నదికి రాజుగారి కుమార్తె స్నానం చేయడానికి వస్తుంది. అర్థమైందా? రాజుగారి కుమార్తె స్నానం చేయడానికి వస్తుంది. స్నానం చేయడానికి వచ్చినప్పుడు పిల్లోడు ఏడుస్తాడు. మరే ఎవర్రా పిల్లోడు ఏడుస్తున్నాడు? అయ్యో ఇశ్రాయేలీలో ఉన్నటువంటి వాళ్ళ పిల్లోడు. ఎందుకంటే మా నాన్నగారు ఒక శాసనం చేశాడు కదా, ఒక రూల్ పెట్టాడు కదా, ఇశ్రాయేల్ పిల్లల్లో ఉన్న వాళ్ళందరినీ, మగపిల్లలందరినీ తీసి దాంట్లోకి వేయాలి అని చెప్పేసి పెట్టాడు కదా. బహుశా అలాగే ఎవరో ఉన్నట్టున్నారు, అయ్యో ఏడుస్తున్నాడు కదా అని చెప్పేసి స్నానానికి వచ్చిన రాజకుమార్తె ఏం చేస్తుందంటే, ఎవరు ఏడుస్తున్నారో అని నేను చూస్తుంటే ఆ జమ్ముగడ్డిలో పిల్లోడు శబ్దం పెడతారు. చూడరా అని అంటే పెట్టె తయారు చేసింది. ఆ పెట్టెని దగ్గర తీసుకొని పసిబిడ్డని తీసుకొని, అబ్బో చాలా అందంగా ఉన్నాడు వీడు, బాగా ముద్దుగా ఉన్నాడే, కాబట్టి నేనే వీడిని పెంచుకుంటాను అని చెప్పేసి ఆమె ఇంటికి తీసుకొని వెళ్ళిపోతుంది. ఎవరిని? మోషేని. అయితే ఇంటికి తీసుకొని వెళ్ళిపోబోతుంది. బిడ్డను తీసుకుంది కదా. ఇప్పుడు మోషే గారికి అక్క అన్న ఇద్దరు ఉన్నారు. మోషే గారి అక్క పేరు మిరియాము. మోషే అక్క పేరు ఏం పేరు? మిరియాము. వాళ్ళ అన్న పేరు అహరోను. అహరోను తెలుగులో అహరోన్ అంటారు, ఇంగ్లీష్లో ఎరోన్ అంటారు. అర్థమైందా? అహరోన్. కాబట్టి వాళ్ళ అన్నలు, మోషే చిన్నోడు, మోషే కన్నా పెద్దోడు వాళ్ళ అక్క, తర్వాత వాళ్ళన్న అహరోను. ఓకేనా? ఇప్పుడు ఇలాగా మిరియాముని వాళ్ళమ్మ ఏం చేసిందంటే, మోషే వాళ్ళ అక్కని, నాయన అమ్మాయి ఎవరైనా ఆ బిడ్డని తీసుకుంటున్నారేమో చూడు, బిడ్డ ఏడిస్తే నాకు చెప్పు, నేను పాలిస్తాను, మళ్ళా నువ్వు కావులకాయి ఇబ్బంది లేకుండా బిడ్డ కోసం అని చెప్పేసి వాళ్ళ అక్కన కావులు పెట్టి ఉంటుంది అన్నమాట. కావులు పెట్టినప్పుడు రాజుగారు కుమార్తె బిడ్డను తీసుకుంటారు కదా. అప్పుడు ఈ పసిబిడ్డ చిన్నదానిలాగానే ఉంటుంది. అప్పుడు కూడా మరి ఈయన పసిబిడ్డ అని అంటే ఇంతకీ మీలాగా చిన్నగానే ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది. మోసే చిన్నవాడు అయితే మోసే కంటే ఆమె ఒక 4-5 ఏళ్ళు పెద్దదై ఉంటుంది. అంటే 6-7 సంవత్సరాల వయసు ఉంటుంది. అప్పుడు ఆ చిన్నది ఏం చేస్తుందంటే తెలివిగా, అమ్మగారు, రాణిగారు, మరి ఈ బిడ్డని నేను పెంచుకుంటా అంటున్నావు కదా, నువ్వు పెంచుకుంటున్నావు ఈ బిడ్డని నీ కోసం పెంచడం కోసం పాలిచ్చేటువంటి ఎవరినైనా ఒక స్త్రీని, ఎందుకంటే చాలామంది బిడ్డలను కనేసి పోగొట్టుకొని ఉంటారు కదా, ఏదో ఒక తల్లి ఖాళీగా ఉంటుంది కదా, ఏదో ఒక తల్లిని ఈ బిడ్డ కోసం పాలు ఇవ్వటానికి ఎవరైనా మాట్లాడరానా అని అడుగుతుంది అన్నమాట. అప్పుడు ఇది మంచి ప్లాన్ అని చెప్పేసి రాజకుమార్తె ఏం చేస్తుందంటే, తీసుకురాపోమ్మా, ఎవరినైనా తీసుకురాపో అని అంటుంది. అప్పుడు మిరియాము సొంత తమ్ముడే అల్లమ్మను పిలుచుకొని వస్తే ఇప్పుడు రాజుగారి కుమార్తె ఏం చేస్తుంది? ఆమె కొడుకే, కానీ ఆమెకు మాత్రం అవన్నీ తెలీదు. పాలిచ్చి పెంచడానికి జీతం ఇస్తుంది. ఎవరికి? మోషే తల్లికి. ఇప్పుడు ఈ మిరియాము లక్క ఉంది, లక్క చాలా క్లియర్గా అర్థం ఏంటంటే మంచిగా అమ్మగా ఈ రాజకుమార్తెకి చెప్తుంది. ఆమె సరే తీసుకురాపో, జీతం ఇస్తానంటది. జీతం ఇవ్వడానికి మరి ఎవరిని? వేరే తల్లులు కాకుండా వాళ్ళ అమ్మనే తీసుకొచ్చేస్తుంది. ఇప్పుడు మోషే తల్లి, మిరియాము తల్లి ఒకరే కదా. కాబట్టి తీసుకొని వస్తే విచిత్రంగా రాజుగారి కుమార్తె ఈ పసివాడి తల్లికి పాలిచ్చిన దానికి జీతం ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేసేసింది. సో ఎంత బాగుంటుందో. ఇవన్నీ ఎవరి కార్యక్రమాలు జరుగుతాయంటావు? ఇలాగా దేవుడు అలాగా అద్భుతంగా చేస్తాడు. తనకిష్టులైనటువంటి వాళ్ళని కాపాడుకోవాలనుకుంటే దేవుడు ఎలాగైనా, ఎలాంటి అసాధ్యాలైనా కూడా దేవుడు చక్కగా అనుకూలపరుస్తాడు. అలాగా సమూయేలుని చక్కగా మరి పెంచుతుందనమాట. పెంచిన తర్వాత మోషే గారిని ఎన్ని రోజులు అంటే ఈ పాలు ఇడిచిన అన్నాళ్ళు అక్కడ ఆమె దగ్గర పెరుగుతాడు పిల్లవాడు. పాలు విడిచిన తర్వాత రాజకుమార్తె తన ఇంటికి తీసుకెళ్ళిపోతుంది. అదే దేశం, అదే పట్టణమే కదా, ఐగుప్తు దేశంలోనే. కాబట్టి అదే పట్టణంలో రాజకుమార్తె ఏం చేస్తుందంటే తన కోటలోకి తీసుకొని పోతుంది. కోటలోకి తీసుకొని పోతే ఆ కోటలోనే ఈ మోషేని బాగా పెంచుతారు. ఎన్నేళ్ళు తెలుసా? 40 ఏండ్లు. ఎన్ని సంవత్సరాలు? 40 years అన్నమాట. 40 సంవత్సరాలు అద్భుతంగా పెంచుతుంది. ఈ
ఈ 40 సంవత్సరాల్లో కూడా ఎలా తయారైపోంటారంటే వాళ్ళు ఇక ఆ, ఐగుప్తు దేశపు రాజు అయిన ఫరో ఒకవేళ చచ్చిపోతే ఆ దేశానికి అంతటికీ కూడా ఫరో కుమార్తె కుమారుడు ఫరో కుమార్తె కుమారుడు అనిపించుకున్నాడు. ఎవరు? మోషే గారు. చూడు, వాళ్ళ దేశంలోనే పుట్టాడు, వాళ్ళతో చంపబడటానికి ఆజ్ఞాపించబడ్డాడు, దేవుని చేత అద్భుతంగా వాళ్ళ ఇంట్లోనే పెంచేటట్టుగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఆయన పెరిగి పెద్దోడు అవుతున్నాడు. 40 ఏండ్లు. 40 ఏండ్లలో ఆయన ఏం చేశాడో తెలుసా? ఒకసారి చూడండి ఎంత చక్కగా ఉంటుందంటే, 7వ అధ్యాయము 21వ వచనం నుంచి చదువుదాం. 20వ వచనం చదువుదామా? చాలా బాగా నేను చెప్పిందంతా ఇక్కడ ఉంటుందన్నమాట. అది యాక్చువల్గా నిర్గమకాండం 1-2 అధ్యాయాల్లో ఉంటుంది. అయితే ఇక్కడ అదే విషయాన్ని మరి స్టెఫెను గారు చక్కగా బోధిస్తారనమాట. అలా బోధించేసిన తర్వాత ఇలాగా ఉంది చూడు, 19 నుంచి చదువుతాను. తమ శిశువులు బ్రతకకుండా వారిని బయట పారవేయవలనని మన పితరులను బాధ పెట్టాను. ఎవరు? ఫరోరాజు. ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడ్డాడు. ఎన్ని నెలలు? 3 నెలలే అమ్మ దగ్గర పెరిగింది, పాలిడిచే వరకు అన్నమాట. ఆ తర్వాత 3 నెలలు కాపాడాడు. 3 నెలల తర్వాత పాలిచ్చి పెంచడానికి మరలా ఇంకొక 6 నెలలు లేకపోతే ఇంకో సంవత్సరం పాటు పెంచుంటారు అనుకో. తర్వాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతను తీసుకొని తన కుమారునిగా పెంచుకొనేను. ఫరో కుమార్తె ఏం చేసింది? తన కుమారునిగా పెంచుకుంది. అప్పుడు మోషే ఆ 40 సంవత్సరాల్లో ఏం చేశాడు చూడు. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. అతను 40 ఏళ్ళు నిండి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తమ సహోదరులను చూడాలన్న బుద్ధి పుట్టాను. ఇప్పుడు మీకు అర్థమైందా? ఈ 40 సంవత్సరాల్లో ఏమేం చేశాడట ఆయన? అతనిలో ఉన్నటువంటి టాలెంట్స్ ఏమేమి ఉన్నాయని చెప్పారు అక్కడ. అతడు ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి అన్నాడు. చూడండి ఏమన్నాడు? ఐగుప్తీయుల అంటే ఐగుప్తు దేశం అంటే గుర్తుపెట్టుకున్న ఆయన ఈజిప్టు దేశం అంటే ప్రపంచ దేశాలలో మొట్టమొదటిగా నాగరికత కలిగిన దేశం ఏ దేశము అని అడిగితే వరల్డ్ యూనివర్సల్ క్వశ్చన్ అది. అర్థమైందా? ప్రపంచ దేశాలలో మొట్టమొదటిగా నాగరికత గల దేశం ఏ దేశం అని అడిగితే ఈజిప్ట్ అనే ఆన్సర్ ఉంటుంది. తెలుసా? అంత బాగా పేరున్నటువంటి దేశం అది. ఆ దేశంలో చాలా విద్యలు నేర్చుకున్నారు. అర్థమైందా లేదా? ఆ విద్యలు నేర్చుకుంటూ వినండి. ఆ విద్యలు నేర్చుకుంటున్న ఐగుప్తీయులు సకల విద్యలు అంటే ప్రపంచంలో పేరు. సకల విద్యలు అని అంటే ఐగుప్తు దేశంలో రాజుగారుల కుటుంబాలకి ఎంత జ్ఞానం అవసరమో ఎన్ని రకాల చదువులు ఉన్నాయో అన్ని రకాల చదువులు నేర్చుకున్నాడు. ఎవరు నేర్చుకుంది? వింటున్నారా? అందరూ చెప్పాలి. ఎవరు నేర్చుకుంది? మోషే గారు. అంటే బాల్య దశ నుంచి 40 ఏళ్ళ వయసు వచ్చే వరకు అందరూ కూడా ఎప్పుడు దేవుని ప్రజలు కూడా విద్య ప్రావీణ్యత దేంట్లో? విద్యలోనూ మాటలోనూ కార్యముల యందును అన్నాడు. అంటే పని, ఏ పనిలోనైనా సరే ఏముండాలి? నైపుణ్యత ఉండాలి, ప్రావీణ్యత ఉండాలి. ఏ మాట అయినా సరే అనర్గళంగా మాట్లాడాలి. చెడ్డ మాటలు కాదు,
జ్ఞానము కలిగిన మాటలు, మంచి మాటలు. మరలా చదువు, విద్య అంటే చదువు, అన్ని రకాల చదువు, వాటితో పాటు మంచి మాటతనం, అలాగే మంచి కార్యం, పేర్లు, మంచి పనులు చేసేటువంటి వారు. ఎవరైనా మంచోడు చెడ్డోడు అంటే దేన్ని బట్టి అంటారు? మీ మాటలను బట్టి, మీ పనులను బట్టే కదా ఎవరైనా అంటారు, అవునా కదా? అందుకని మోషే గారు 40 ఏళ్ళలో రాజకోటలో అద్భుతంగా మంచి చదువు, మంచి పని, మంచి మాటతనం, అంత అద్భుతంగా పెరిగాడనమాట. ఆ 40 ఏళ్ళు గడిచిన తర్వాత, నేను ఇశ్రాయేలీయుణ్ణి కదా, కాబట్టి నా ప్రజలు ఎలా ఉన్నారు అని చెప్పేసి, ఇప్పటివరకు రాజకోటలో ఉన్నాడు, అతనికి ఏ బాధ తెలియదు ఇప్పుడు. ఎందుకంటే రాజవంశస్థుల్లో పెరుగుతున్నాడు రాజకోటలో. ఇప్పుడు ఇతనికి ఏం తెలుస్తుంది? ఏం తెలియదు కదా మోషే గారికి. అందుకని ఒకసారి ఎందుకో తాను ఇశ్రాయేలీయుడు అనే సంగతి తెలిసిపోయిన తర్వాత, ఇప్పుడు నా ప్రజలు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారని చూద్దామని బుద్ధి పుట్టింది ఆయనకి. అర్థమైందా? అలా బుద్ధి పుట్టిన తర్వాత, నా ప్రజలు ఏం చేస్తున్నారంటే వాళ్ళు చాలా కష్టమైన పనులు చేసుకుంటున్నారు. సరే, తప్పదు మరి, దేవుడు నన్ను ఇక్కడ పుట్టించాడు అని అంటే, రాజుగారి ఇంట్లోనే ఇశ్రాయేలు మగపిల్లలందరినీ చంపాలని ఆజ్ఞ బయలుదేరిన ఆ ఇంట్లోనే నన్ను పెరిగేటట్టుగా దేవుడు ఏర్పాటు చేశాడు, అక్కడే నేను జ్ఞానం నేర్చుకునేటట్టుగా ఏర్పాటు చేశాడంటే, దేవుడు ఏదో గొప్ప ప్లానే నా కొరకు చేశాడు అనుకొని ఏం చేశాడంటే, వాళ్ళ ప్రజల్ని అప్పుడప్పుడు చూస్తున్నాడు. అర్థమవుతుందా? ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారు అని. ఒకరోజు ఒక ప్రత్యేకమైన కార్యం జరిగింది. ఏమిటంటే, ఒక ఐగుప్తీయుడు అంటే ఆ దేశస్థుడు మరియు ఇశ్రాయేలీయుడు ఇద్దరు గొడవ పడుతుంటే అన్యాయంగా నేను లోకల్ అనుకున్నోడు ఇశ్రాయేలీయుడిని బానిసగా పరాయి దేశస్థుడిగా చూసి గొడవ పెట్టి కొడతా ఉన్నాడు బలవంతంగా, అన్యాయంగా కొడుతుంటే మోషే గారు చూశారు. నా ప్రజలు ఇంత అన్యాయాన్ని భరిస్తున్నారా అని ఏం చేశాడంటే, ఈయన కోపంతో రగిలిపోయి ఆ ఐగుప్తీయుని సీక్రెట్గా, మా వాడిని కొడతావటరు నువ్వు అని చెప్పేసి కొట్టి చంపేసి ఇసుకలో పాతేసేస్తాడు. ఇసుక, ఆ ప్రాంతం అంతా ఇసుకే మొత్తం. అర్థమైందా? ఆ ప్రాంతం అంతా ఇసుకే కాబట్టి ఇసుకలో పాతేస్తే అయిపోయింది, అంతటితో అయిపోయింది. అప్పుడు ఆ రోజు అనుకుంటాడు, మా ప్రజలందరూ నన్ను గమనిస్తారు, నేను దేవుని యొద్ద నుంచి, దేవుడు వాళ్ళ కొరకే నన్ను వారి మధ్య పుట్టించాడు అని నా ప్రజలు గ్రహిస్తారో అని అనుకుంటాడు ఆయన. కానీ వాస్తవానికి అలాగ అనుకొని తన ప్రజల్ని రక్షించడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే నెక్స్ట్ డే ఏమైందంటే, ఇశ్రాయేలీలోనే ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటే, ఇప్పుడు మరలా మోషే గారు వచ్చి, మోషే రే, మనం సహోదరులు రా, మీ ఇద్దరు సహోదరులు కదా, అన్నదమ్ములు కదా, మీరందరూ ఇశ్రాయేలీలు కదా, ఎందుకు కొట్టుకుంటున్నారు? అలా కొట్టుకోవడం అన్యాయం కదా అని అంటున్నారు. ఇందుకు అందులో ఒకడు ఎవడంటే, ఇంతకుముందు నిన్నటి దినమున ఐగుప్తీయునితో గొడవపడ్డాడు చూసారా, గొడవపడ్డోడే వీడు ఇంకొకరితో కొట్లాడుతున్నాడు, మనోడితోనే కొట్లాడుతున్నాడు, అంటే వాళ్ళోడితోనే కొట్లాడుతున్నాడు. ఇప్పుడు మోషే గారు చూసి, రే నీకు బుద్ధి లేదురా, ఎందుకు కొట్టుకుంటున్నారు అని అంటే, వీడు ఉండి ఎవరు మా మీద మమ్మల్ని న్యాయాధిపతిగా నేను నియమించింది, ఎవరు నియమించాను నేను? పెద్దగా వచ్చినావు, నిన్న ఐగుప్తుని కొట్టి చంపేసినట్టుగా నన్ను కూడా కొట్టి చంపేస్తావా అని చెప్పేసి అనేసాడు. ఇప్పుడు ఉన్నోళ్ళందరూ చూసేసారు, అమ్మో నిన్న ఐగుప్తీయుడు అంటే మనోన్ని కొట్టి చంపింది మోషేనా, అమ్మో చాలా మోసం జరిగిపోతుందిరా అని చెప్పేసి ఈ విషయం అంతా అటుబడి రాజుగారికి చెప్పేశారు. అయ్యా, నిన్న మనోన్ని ఐగుప్తీయుడు చచ్చిపోయాడు చూసేవాడు కనబడట్లేదని అనుకుంటున్నామే, వాడిని కొట్టి చంపి ఇసుకలో మూసేసింది ఎవరు అనుకుంటున్నావు? మీ ఇంట్లో పెరిగిన మోషేగాడే. వాడు ఇశ్రాయేలీయుడు, హెబ్రీయుడు అనే సంగతి వాడికి తెలిసిపోయినట్టుంది, వాళ్ళని కాపాడుకోసం వాడు ఏదో ప్లాన్ చేశాడయ్యా అని చెప్పేసి ఇంట్లోకి చెప్పేస్తారు, రాజుగారికి చెప్పేస్తాడు. ఇప్పుడు రాజుగారికి ఏంటి, మళ్ళా అమ్మో నా ప్రజలు నా ఇంట్లోనే ఉండి నా ప్రజలకే అన్యాయం చేస్తాడు వీడు అని చెప్పేసి మోషే మీద పగబెట్టుకున్నాడేమో ఆయన, రాజుగారు కోపం వస్తుందేమో అని ఈ సంగతి మోషే గారికి తెలిసిపోయి ఏం చేశాడు తెలుసా? ఆ దేశం విడిచిపెట్టేసి ఒంటరిగా మిద్యాను దేశానికి వెళ్ళిపోతాడు. ఎక్కడికి? మిద్యాను దేశానికి వెళ్ళిపోతాడు, పారిపోతాడు.
ఇక రాజుగారికి తెలిసిందనుకో, ఇప్పుడు రాజుగారు ఎవరిని చంపుతాడు? మోషే గారు చంపేస్తాడు. నా దేశంలో ఉన్న ప్రజలు నువ్వు చంపుతావా అని. అలా చంపుతాడనేటువంటి భయంతో ఈయన ఏం చేస్తాడంటే మిథ్యాను దేశాన్ని పారిపోతాడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆ దేశానికి వెళ్ళిపోయిన వెంటనే ఏమైందో తెలుసా? ఆ దేశంలో మిథ్యాను యాజకుడు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి 7 మంది బిడ్డలు. ఎంతమంది? 7 మంది ఆడపిల్లలు. 7 మంది ఆడపిల్లల్లో వీళ్ళు గొర్రెలను మేపుకుంటున్నారు. ఓకేనా? గొర్రెల్ని మేపుకుంటున్నారు. ఆ దినాల్లో ఆస్తిపాస్తులు అంటే గొర్రెలు అమ్ముకోవడమే. అర్థమైందా? గొర్రెలు మేపుకోవడమే. అందుకని ఈ గొర్రెలు మేపుకుంటున్నప్పుడు ఈయన వేరే దేశం నుంచి వెళ్ళిపోతున్నాడు కదా. ఆ మిథ్యాను దేశానికి వెళ్ళిపోగానే వీళ్ళు ఆ గొర్రెలకి నీళ్లు తోడుతూ ఉన్నారట. ఏం చేస్తున్నారట? నీళ్లు తోడుతూ ఉన్నారు. గొర్రెలకి ఎన్ని నీళ్ళు పోస్తారు? అలా నీళ్ళు పోస్తూ ఉంటే ఇంకొందరు మగపిల్లలు ఉంటారు కదా, గొర్రెలు మేపేటోళ్ళు. ఆడపిల్లలు మీకు ఎందుకు ఇదంతా? ముందు మా గొర్రెలు తాగిన తర్వాత మీరు తాగుతారని వారిని బెదిరించి వాళ్ళ గొర్రెలకు నీళ్ళు తాపుకుంటున్నారు. పాపం ఈ అన్యాయం చూడలేక మోషే గారు, ఏందయ్యా ఆడపిల్లలు అని చెప్పేసి అన్యాయం చేస్తారా మీరు? ముందు వాళ్ళ గొర్రెలకు నీళ్ళు తాపండి, తర్వాత అని మగపిల్లల్ని బెదిరించి, పెద్ద హీరో మరి ఏమనొస్తాడు కదా, అంతకుముందే ఆల్రెడీ అక్కడ ఐగుప్తు దేశంలో చేసి వచ్చాడు కదా. కాబట్టి మంచి రోషం కలిగిన వాడు, ప్లస్ మంచి చేస్తున్నాడు, చెడ్డదాని కోసం కాదు, రౌడీజం కాదు, మంచిదాని కోసం. ఎందుకు మీరు ఇబ్బంది పెడతారు? ముందు వాళ్ళే వచ్చారు, వాళ్ళ గొర్రెలనే తాగని, నేను కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తానని చెప్పేసి అక్కడ వాళ్ళని బలవంతం చేస్తున్న మగపిల్లల్ని ఆపేసి ఈయన ఈ గొర్రెలకి నీళ్ళు తోడతాడనమాట. గొర్రెలకి నీళ్ళు తోడేసేసి బావిలో నుంచి గొర్రెలన్నిటికి నీళ్ళు తాగిన తర్వాత వెళ్ళిపోతారు. అప్పుడు ఈ మేలు చేసినటువంటి ఈ మేలు పొందిన ఆడపిల్లలు ఉన్నారు కదా, వీళ్ళు వెళ్ళి వాళ్ళ తండ్రికి వెళ్ళి చెప్తారు, ఇలాగ ఒక ఆయన మాకు వచ్చి సహాయం చేశాడు, ఒకడు వచ్చాడు యవనస్తుడు, ఇట్లా వాళ్ళందరూ మమ్మల్ని బలవంతం చేసి ఇబ్బంది పెడుతుంటే మాకు మేలు చేశారు నాన్న అని చెప్పేసి నాన్న చెప్తే, అయ్యో అతని ఇంటికి తీసుకురాకూడదమ్మా అని చెప్పేసి ఇంటికి తీసుకురమ్మంటాడు. అప్పుడు ఇంటికి తీసుకొని వెళ్ళిపోయి అతని గొర్రెలకే కాపరిగా పెట్టుకుంటారనమాట. అలాగా ఆ దేశంలో అతను ఫిక్స్ అయిపోతాడు. అక్కడ కూడా ఎన్నేళ్ళు? 40 సంవత్సరాలు గొర్రెలు మేపుకుంటాడు ఆయన. మిథ్యాను దేశంలో ఎన్ని సంవత్సరాలు? 40 years మళ్ళా గొర్రెలు మేపుకుంటాడు. రేపు వింటున్నారా మీరు అందరూ? నిద్రపోతున్నారా? అర్థమవుతుందా? మళ్ళీ ప్రశ్నలు అడుగుతాను ఈ పాఠం మీద, ఓకేనా? కాబట్టి ఈ మిథ్యాను దేశం 40 ఏళ్ళు అక్కడ ఆల్రెడీ ఐగుప్తు దేశంలో రాజుగారి కోటలో 40 ఏళ్ళు పెరిగాడు, ఓకేనా? పెళ్ళి లేదు ఇంకా, అప్పటికి పెళ్ళి అవ్వలా. అక్కడికి వెళ్ళి గొర్రెలు మేపుకుంటూ మంచివాడుగా ఉన్నాడని అతని పేరు ఇత్రో. కాబట్టి అతడు ఏం చేశాడంటే తన కూతురుని అతనికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. అర్థమైంది? ఇప్పుడు ఆ ఇంటికి అల్లుడైపోయాడు. ఆ ఇంటికి అల్లుడైపోయి ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ మంచి పని చేస్తూ ఉన్నాడు. అలా 40 సంవత్సరాలు గడిచిపోయింది. ఈలోగా అతనికి 2 కొడుకులు కూడా పుట్టేశారు. అర్థమైందా? 2 కొడుకులు కూడా పుట్టేశారు. 5 కొడుకుల పేరు ఏం పేరు తెలుసా? గెర్షోము మరియు ఎలియాజరు. మోషే కొడుకుల పేరు ఏం పేర్లు? గెర్షోము అంటే పరదేశి, ఎలియాజరు అంటే దేవుని సహాయము అని అర్థం అన్నమాట. అర్థమైందా? గెర్షోము అంటే పరదేశి, అంటే అతడు పరదేశిగా ఆ దేశానికి వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి అప్పుడు కొడుకు పుట్టాడు. ఆ తర్వాత మరలా తన అభివృద్ధిని చూసుకొని కొడుకు పుట్టినప్పుడు ఆ కొడుక్కి ఎలియాజరు అని పేరు పెడతాడు. ఎలియాజరు అంటే దైవ సహాయము అని అర్థం అన్నమాట, ఓకేనా? రైట్. ఇప్పుడు అలా 40 ఏండ్లు గొర్రెలను కాసుకుంటున్నటువంటి దినాలలో ఆ పెద్ద పొదలో మంట వచ్చింది. పెద్ద పొద, ఆ పొదలోంచి మంట వస్తూ ఉంది. ఏందబ్బా మంట ఎట్లా వస్తుంది, కాలిపోతుంది, ఎవరైనా నిప్పు పెట్టారేమో అని చెప్పేసి చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉంటే దగ్గర చూస్తుంటే అక్కడి నుంచి మోషే 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 అని పెద్ద శబ్దం దానిలోంచి వస్తుంది. ఎవరబ్బా నా పేరు పిలుస్తున్నారు ఇందులో నుంచి, ఈ అగ్ని మంటల్లో నుంచి నన్ను పిలిచేది ఎవరు అని చెప్పేసి ఇంకా తేరగా చూస్తున్నాడు. మోషే నీ పాదముల నుండి నీ చెప్పులని విడిచిపెట్టు, దగ్గరకు రావద్దు, అక్కడే ఉండు, నీ చెప్పులు విడిచిపెట్టి నిలబడు అని అంటాడు. అప్పుడు అలా చెప్పినప్పుడు మోషే గారు అమ్మో ఎవరబ్బా అని అలాగ చూస్తూ ఉంటే అప్పుడు పొదలో నుంచి మోషే, నేను నీ తండ్రి దేవుడిని, అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడును,
యాకోబు దేవుడను, నేను మీ తండ్రి దేవుడిని, అబ్రహాము దేవుడిని, ఇస్సాకు యాకోబుల దేవుణ్ణి అని అంటాడు. అప్పుడు ఈయన చిత్తము ప్రభువు అని చెప్పేసి మెల్లగా చూస్తాడనమాట. నిదానించి చూస్తున్నప్పుడు అప్పుడు దేవుడు చెప్తాడు, మోషే, నిన్ను ఐగుప్తు దేశానికి పంపిస్తాను. అక్కడ నా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఇప్పుడు ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తున్నారు. ఆ బాధలు తట్టుకోలేక ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు. నాయన, నువ్వు వాళ్ళని విడిపించడానికి నువ్వు వెళ్ళాలి అని అంటాడు. అప్పుడు మోషే గారు 40 ఏళ్ళు ఇక్కడే గొర్రెలు మేపుకుంటున్నాడు. అంతకుముందు చదువుకున్న చదువు, ఆ విద్య, ఆ ప్రావీణ్యత, ఆ మాటకారితనం అంతా పోయింది. బాబోయ్, నా వల్ల కాదు, నేను ఆల్రెడీ అక్కడ ఒకరిని చంపేసి వచ్చాను, వాళ్ళు నన్ను చంపుతారని భయంతో నేను ఇక్కడికి మిద్యాను దేశాన్ని పారిపోయి వచ్చాను, మళ్ళీ నన్ను అక్కడికి వెళ్ళమంటావా? నా వల్ల కాదు, నేను వెళ్ళను అంటాడు. మోషే, వెళ్ళాలయ్యా నువ్వు అని అంటాడు. వెళ్ళాలని దేవుడు చెబుతుంటే మళ్ళీ ఈయన అంటాడు కదా, మోషే గారు అంటారు, నో, నాకు మాటలు రావు, అసలు ఇప్పుడు మాట రావట్లేదు, నాకు నోటి మాంద్యం కలిగిన వాడిని, నేను ఆడిపోతాను ఆడికి అని చెప్పేసి మళ్ళా సాగు చెబుతాడు. మళ్ళీ దేవుడు అంటాడు, మోషే, చెవిటివాణ్ణి కానీ, మోగవాణ్ణి కానీ, గుడ్డివాణ్ణి కానీ, కుంటివాణ్ణి కానీ పుట్టించింది ఎవరు? యెహోవానకు నేనే కదా అని అంటాడు. అర్థమైందా? అలాగనగానే ఇక వదిలిపెట్టేటట్టు లేడని, సరేనయ్యా అని చెప్పేసి ఇంకా సిద్ధపడిపోతాడు. చాలా సాకులు చెప్తాడు తప్పించుకోవడానికి. సాకులు చెప్పినా కూడా దేవుడు, లేదు నువ్వు వెళ్ళాల్సిందే మోషే అని చెబితే ఇలాగ వెళ్ళిపోతాడు. నిన్ను చంపాలనుకుంటున్నాడు రాజు, ఇప్పుడు లేడయ్యా, చచ్చిపోయాడు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు వెళ్ళిపో అని అంటాడు. నువ్వు వెళ్ళి వాళ్ళు విడిపించారంటే అక్కడికి వెళ్తారు. అక్కడికి నేను మాటలు కాదు, నాకు మాట్లాడటం కుదరదు, అది కుదరదు, ఇద్దరు కుదరదు అంటే నువ్వు ఎందుకు ఫీల్ అవుతావు? మీ అన్న అక్కడ అహరోన్ ఉన్నాడు కదా, మీ అన్న అహరోన్ మాట్లాడతాడు, పో, నువ్వు జస్ట్ సలహాలు ఇయ్యు అంతే, నువ్వు సజెస్ట్ చెయ్యి, ఇలా మాట్లాడు, ఇలా చెయ్యి అని చెప్పేసి, నేను ఉన్నాను కదా, మీ అన్న ఉన్నాడు అక్కడ, నీకు భయం ఎందుకు అని చెప్పేసి దేవుడు ధైర్యం చెప్పి మోషేని పంపిస్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత తిరిగి ఇప్పుడు మళ్ళీ తమ భార్యని, ఆ పిల్లల్ని, మందను అందరినీ వదిలిపెట్టేసి వస్తాడు. వదిలిపెట్టేసి ఒక్కడు వెళ్తాడు. ఎక్కడికి? ఈజిప్ట్కి, ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయి అక్కడ వెళ్ళగానే అహరోనుకి అర్థమైపోద్ది తమ్ముడు వచ్చాడని సంతోషంతో, అన్న దేవుడు నన్ను ఇలా పిలిచాడు, ఇలా ఇందుకోసం అంటే ఈ ప్రజలను విడిపించాలని దేవుడు కోరుకున్నాడట అని చెప్పిన తర్వాత, వావ్ సంతోషం నాయన అని చెప్పి, ఎట్టిడిపిద్దాం అని అంటే దేవుడు చెప్పాడు, ఇదిగో నా దేవుని ప్రజలైన మేమందరము కలిసి ఒకానొక ప్రాంతానికి వెళ్ళిపోయి ఆ కొండ మీద మా దేవునికి మేము బలులు అర్పించాలి, మా దేవుని ఆరాధించి రావాలి అని చెప్పు అని అంటాడు. అలా చెబితే ఫరో అంటాడు, ఇదంతా నిర్గమకాండం 4వ అధ్యాయంలో ఉంటుంది. నిర్గమకాండం 4వ అధ్యాయంలో చూడండి ఒకసారి. నిర్గమకాండము నేను ఇందాక చెప్పిందంతా దేవుడు మోషేని పిలిచిన సందర్భం అంతా కూడా 3వ అధ్యాయంలో ఇదంతా ఉంటుంది. ఇక 4వ అధ్యాయంలో ప్రజలకి ఎన్ని చెప్పినా కూడా వాళ్ళు నన్ను నమ్మరు నాయనా అని చెప్పేసి కూడా చాలా విషయాలు తప్పించుకుంటాడనమాట. తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. దేవుడు మోషే కొన్ని అద్భుతాలు చేసి చూపిస్తాడు. మోషే నీ కర్ర కిందేయి అంటాడు. కర్ర కిందేయగానే అది పెద్ద పాము అయిపోతుంది. ఏమైపోద్ది? పెద్ద పాము అయిపోతుంది. భయపడిపోతాడు. మోషే తోక పట్టుకో అంటాడు. తోక పట్టుకోగానే కర్ర అయిపోతుంది. అమ్మో, ఒకసారి నీ మీద పెట్టుకో అని అంటాడు. నీ గుడి మీద పెట్టుకో అంటాడు. గుడి పెట్టుకోగానే ఒళ్ళంతా పెద్ద కుష్టి వచ్చేస్తుంది. మళ్ళీ నీ చేయి పెట్టుకో, స్వస్థత పొందుతాడు, మామూలుగా అయిపోతాడు. నేను ఉన్నాను కదా అంటాడు. ధైర్యంతో ఈయన వదిలిపెట్టట్లేడు అని చెప్పేసి ఇంకా పనికి వెళ్ళిపోతాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు 5వ అధ్యాయం చూడండి, మొదటి వచనంలో. 5వ అధ్యాయం 4వ అధ్యాయం కాదు, 5వ అధ్యాయము 4వ అధ్యాయం అంతా కూడా ఏదో ఒక సాకులు చెప్పుకుంటుంటాడు అనమాట మోషే గారు వెళ్ళకుండా. ఇప్పుడు చూడండి 5వ అధ్యాయంలో, తర్వాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనిరి. వీళ్ళిద్దరూ, అహరోను మోషే ఇద్దరు కలిసి రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యో మా దేవుడు మాకు ఇలా చెప్పాడు, ఏమని? అరణ్యంలోకి వెళ్ళిపోయి మా దేవునికి మేము అందరం ఒక పండుగ చెయ్యాలని ఆజ్ఞాపించాడు, మాకి మేము వెళ్ళాలయ్యా అని చెప్తారు ఇద్దరు అన్నదమ్ములు వెళ్ళి.
మా ప్రజలందరం పోనివ్వాలి, అక్కడ వెళ్ళి దేవునికి ఉత్సవం చేయాలట, ఉత్సవం చేసి మళ్ళీ తిరిగి వస్తాము అని చెప్పేసి చెప్తారు. ఇప్పుడు రాజు ఏమంటాడు చూడండి, ఫరో నేను అతని మాట విని, అంటే దేవుని మాట, దేవుడు చెప్పాడు అంటున్నారు, యెహోవా చెప్పాడని అంటున్నారే, ఆ యెహోవా ఎవరో అని, మేము అతని మాట విని ఇశ్రాయేలీలను పోనిచ్చుటకు యెహోవా ఎవడు, నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీలను పోనీయను అని చెప్తాడు. అర్థమైందా? ఇశ్రాయేలీలను నేను పోనివ్వను అంటాడు. బాబోయ్, రాజుగారు పోనీనంటే ఎట్టుంటుంది? ఇప్పుడు వీళ్ళేమి ఇద్దరు అసలు వాళ్ళ చేతి కింద ఉన్నోళ్ళే భయపడిపోయారు. అప్పుడు వారు, హెబ్రీయులు దేవుడు మమ్మల్ని ఎదుర్కొనేను, సెలవైన ఎడల మేము అరణ్యములోనికి 3 దినముల ప్రయాణం అంత దూరం పోయి మా దేవుని యెహోవాకు బలి అర్పించదుము, లేని ఎడల ఆయన మా మీద తెగులుతోనైనా ఖడ్గంతోనైనా పడునేమో అనిరి. అందుకు ఐగుప్తు రాజు మోషే అహరోను ఈ జనులు తమ పనులు చేయకుండా మీరేలా ఆపుతున్నారు? మీ బరువులు మోయుటకు పోండి, మీరు కూడా వెళ్ళి పని చేయపోండి. జనం పని పాటు చేయకుండా అందరిని డిస్టర్బ్ చేయడానికి వచ్చేసారు, మీరు నోరు మూసుకొని పోతారా లేదా అని చెప్పేసి రాజు బెదిరించడం మొదలెట్టాడు. ఎవరిని? మోషే గారిని, అహరోన్ని. అలా బెదిరిస్తూ ఉంటే చూడండి ఏం జరిగిందో. అందుకు మరియు ఫరో ఆ దినమున 5వ వచనం, మరియు ఫరో ఇదిగో ఈ జనము ఇప్పుడు విస్తరించి ఉన్నది, వారు తమ బరువులను విడిచి తీరికగా ఉండనట్లు మీరు చేయుచున్నారని వారితో, అంటే వాళ్ళని లేజీగా మార్చడానికి మీరు పని చేస్తున్నారు, సోమరులను చేస్తున్నారు అని అంటున్నాడు. ఆ దినమున ఫరో ప్రజలపైనున్న కార్యనియామకులకును వారి నాయకులకును ఇట్లా ఆజ్ఞాపించును, ఇటుకలు చేయుటకును మీరు ఇక మీదట ఈ జనులకు గడ్డి ఇవ్వకూడదు, వాళ్ళే గడ్డి సంపాదించుకోవాలి. ఇప్పుడు పని ఇంకా పెంచుతున్నాడు. వీళ్ళేదో ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, వీళ్ళందరూ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. గడ్డి ఇచ్చి పని చేయమని వాళ్ళు, ఇప్పుడు గడ్డి కూడా వాళ్ళే కోసుకొచ్చుకోవాలా, మిగతా పని అంతా వాళ్ళే చేయాలా, వాళ్ళ మీద కఠినంగా పని చేయించండ్రా వాళ్ళని అని చెప్పేసి రాజుగారు కోపం వచ్చి ఇంకా ఎక్కువ పని చేయించేశాడు వాళ్ళతో. అప్పుడు ప్రజలందరూ వచ్చి ఏం చేశారు, మోషే అహరోన్, ఎందుకయ్యా మీరు లేనిపోనివన్నీ వచ్చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి, మీరు ఎంతగా మమ్మల్ని పండుగ చేయడానికి పిలిచారు, అది చేశాడు ఇది చేశాడు అని చెప్తున్నారు. ఇప్పుడు రాజుగారు కోపం వచ్చి మాతో ఇంకా డబుల్ పని చేపిస్తున్నాడు. మీరు రావడం వలన మమ్మల్ని విడిపించేదానికంటే మా మీద భారము కష్టం ఎక్కువైపోతుంది, మీరు ఇవన్నీ మానేసేయండి అని చెప్పేసి ప్రజల చేతనే చెప్పించడానికి ప్లాన్ చేశారనమాట రాజుగారు. అయినా సరే ఏమీ అవ్వలేదు. ఆ తర్వాత ప్రవక్త వీళ్ళిద్దరు కలిసి ఎన్నో విషయాలు చెప్తున్నారు కానీ వినట్లేదు. అందుకని దేవుడు ఆ దేశం మీదకి పెద్ద 10 రకాల తెగులు రప్పిస్తాడు. పంపిస్తావా పంపివా అని అంటే పంపిస్తాను అని చెప్పేంతవరకు పెద్ద తెగులు పంపించేశాడు. అప్పుడు ఏం జరిగింది చూడండి. ఫస్ట్ ఏమొచ్చిందో చూడండి ఒకసారి. ఆ దేశం మీదకి ఏమి రప్పించాడో చూడండి. వాళ్ళ మీద కష్టం ఎక్కువ పెట్టేశారు. అది అయిపోయిన తర్వాత 6వ అధ్యాయము మొదటి నుంచి చూడండి. అందుకు యెహోవా, ఫరోకు నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు, బలమైన హస్తము చేత అతడు దానిని పోనిచ్చును, బలమైన హస్తం చేతనే అతడు తన దేశంలో నుండి వారిని తోలివేయునని మోషేతో చెప్పాడు. వీళ్ళు మళ్ళీ దేవుని దగ్గరికి, ఏమైనా నువ్వేమో ఎల్లు విడిపిస్తానని చెప్పావు, వాళ్ళు మాట వినట్లేదు, రాజుగారు హృదయం కఠినం చేసుకున్నాడు, ఏం చేయమంటావు అని చెప్పేసి బాగా బాధపడిపోతుంటే, ఇప్పుడు నేనున్నాను కదయ్యా మీకెందుకు అని చెప్పేసి దేవుడు చక్కగా వాళ్ళతో మాట్లాడుతూ వచ్చారు. మాట్లాడుతూ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం జరిగిందంటే, చూడండి 7వ అధ్యాయము 8వ వచనం. మరియు యెహోవా మోషే అహరోనుతో ఇట్లా, ఫరో మీ శక్తి చూపుటకి ఒక మహత్కార్యము కనపరచుటని మీతో చెప్పినప్పుడు నీవు ఒక మహత్కార్యం
చూపించాలి. ఎలాగా? నీవు అహరోను చూచి నీ కర్రను పట్టుకొని ఫరో ఎదుట దాన్ని పడేయము, అది సర్పమగును అన్నాడు. అర్థమైందా? ఫస్ట్ ఏం చేయమన్నాడు? సర్పం కర్రను కింద చేసే రాజుగారు ఇప్పుడు నేను చెప్తున్నాను, మోషే అహరోను మీరు వెళ్ళండి, నేను ఇప్పుడు రాజుగారికి చెప్తా. రాజుగారు ఈ మాట అడుగుతారు, ఓయ్ మీ దేవుడు ఏదో గొప్పోడు అది ఏదని అంటున్నావు కదా, మీ దగ్గర ఏ గొప్ప కార్యం ఉందో మహత్కార్యం చూపెట్టండి అయ్యా అని అతను అడుగుతాడు అని అన్నాడు. అడిగినప్పుడు మీరు ఒక పని చేయండి, మీ కర్రను కిందికేయండి, ఆ కర్ర ఏమైపోద్ది? పెద్ద సర్పం అయిపోతుంది, పాము అయిపోతుంది అని అంటాడు. ఇప్పుడు రాజుగారు ఏం చేస్తారంటే, ఓ కర్రను సర్పం చేసావా, అవునా, రే మన దగ్గర మంత్రగాళ్ళు ఉన్నది వాళ్ళని తీసుకురంటారు అన్నారు. వాళ్ళు కూడా సర్పాలను చేసేస్తారు. కర్రలను తీసుకొని మీరు కూడా సర్పాలను చేయంటారు అంటే వాళ్ళు కూడా వచ్చి ఏం చేస్తాడు? సర్పాలను చేసేస్తారు. సర్పాలని చేస్తే ఇంకేముంది, మీ దేవుడు గొప్పతనం ఏముందయా, మామూలు కూడా చేసేసారు కదా అని అంటుంటారు. ఇలాగ అంటూ అలా చూస్తుండగానే ఏమైతే తెలుసా? ఏమైందంటే మోషే గారి ద్వారా చేయబడిన సర్పము వాళ్ళు మంత్రగాళ్ళు చేసిన సర్పాలన్నింటినీ మింగేసింది. ఇది ఏం చేసింది? వాళ్ళు చేసిన సర్పాలన్నింటినీ మింగేసింది. అయిపోయింది. సర్పాలు మింగేస్తే అయిపోయింది. ఇప్పుడు తెలిసిందా? ఇట్లాగా ఒక్కొక్కటి తర్వాత రెండవది ఏం చేశారో చూడండి. రెండవది ఏం చేశారంటే 14వ వచనం, తర్వాత యెహోవా మోషే తట్లను ఫరో హృదయం కఠినమైంది, అతడి ప్రజల్ని పోనివ్వడు అని చెప్పాడు. పొద్దున ఫరో ఎద్దుకు వెళ్ళి, ఇదిగో అతడు ఏటి దరికి పోవును, నీవు అతను ఎదుర్కొండుకు ఏటి ఒడ్డును నిలిచి పాముగా చేయబడిన కర్రను చేత పట్టుకొని అతను చూచి అరణ్యమందును సేవించుటకై నా ప్రజలను ఆజ్ఞాపించుటకు గాను హెబ్రీయుల దేవుడైన యెహోవా నన్ను నీ ఎద్దుకు పంపెను, నీవు ఇదివరకు వినకపోతివి, కాగా యెహోవా ఆజ్ఞ ఏదనగా నేను యెహోవాను దీన్ని బట్టి నువ్వు తెలుసుకుందామని యెహోవా చెప్పుచున్నాడు. ఇదిగో నా చేతిలో నీ కర్రతో నేను ఏటిని కొట్టుదును, అది రక్తముగా మార్చబడును, వాటిలోని చేపలని చచ్చిపోతాయి, ఏరు అంత కంపు కొట్టేస్తుంది, నీళ్లు త్రాగుటకు ఏటి నీళ్ళు త్రాగడానికి ఐగుప్తీయులు అసహ్యపడదురని చెప్పుమనెను. మరియు యెహోవా మోషేతో ఇట్లా, నీవు అహరోనుతో నీ కర్రను పట్టుకొని ఐగుప్తు జనుల మీద, అనగా వారి నదుల మీద, వారి కాలువల మీద, వారి చెరువుల మీదనో, వాటి నీటి వాగులన్నిటి మీదనో నీ చేయి చాపము, అవి రక్తము. దేశంలో ఎంతమంది ఉంటారో ఇప్పుడు ఇంకో విషయం చెప్పాడు. ఇంకోటి ఏమని? ఇదిగో మీ కర్రను తీసుకొని రాజుగారు పొద్దున్నే వాకింగ్కి అలాగా సూర్యోదయం అవుతుండగానే నైల్ నది ఉంది కదా, ఏటి దగ్గర అలాగ నడుస్తూ ఉంటాడు, నువ్వు వెళ్ళిపోయి రాజుగారిని కలుసుకో మోషే అన్నాడు. వెళ్ళిపోయి ఏం చేయాలా? అక్కడికి వెళ్ళిపోయి రాజుగారితో మాట్లాడు, చూడండి పంపిస్తారా పంపిరా మా ప్రజల్ని, పంపించమని దేవుడు చెప్తున్నాడు అని అంటే అతడు వినడు. నువ్వు పంపకపోతే చూడు మరి ఇదిగో నేను ఇలా చేస్తున్నా అని చెప్పేసి వాళ్ళ చేతిలో ఉన్న కర్రను తీసుకొని అతనికి రాజుగారి కాళ్ళ ముందు ఏటిని ఇలా కొడతాడు. అంటే నైల్ నదిని ఇలా కొడతాడు నీళ్ళ మీద. కొట్టగానే నీళ్ళన్నీ రక్తమైపోతాయి. జనం దాంట్లో రక్తం అవగానే ఆ దాంట్లో ఉన్న చేపలు జంతువులు అన్నీ చచ్చిపోతే ఏమవుతుంది? కంపు వాసన. ప్రజలు ఆ నీళ్ళే తాగుతారు మామూలుగా. కాబట్టి ఆ నీళ్ళు రక్తంగా మారిపోయి అందులో ఉన్నవన్నీ చచ్చిపోయిన తర్వాత వాసన వస్తుంది, తాగడానికే కుదరదు. మరి ఇక్కడ కాకపోతే ఇంకో నదులు ఇంకెక్కడన్నా ఉంటాయి కదా, బావులు నదులు ఎక్కడెక్కడున్నాయి అన్నిట్లో, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి నదులన్నిటి మీద మోషే గారు కర్రతో కొడతారు. అన్ని చోట్ల నీళ్ళు రక్తంగా ఉంటాయి. తాగలరా? తాగలేరు. ఇది రెండోసారి పెద్ద భయం వచ్చేసింది. ఇలాగా 10 తెగుళ్ళు వస్తాయి. ఎన్ని తెగుళ్ళు? 10 తెగుళ్ళు వస్తాయి. 10 తెగుళ్ళు వస్తే ఈ 10 సార్లు కూడా ఇక చివరికి తర్వాత మళ్ళీ చెప్తాను మీకు ఏమంటే ఈ తెగుళ్ళు ఒక్కొక్క తెగులు ఏ తెగుళ్ళు మళ్ళీ మీరు కంఠస్థం చేసి చెప్పాలి. ఐగుప్తు దేశం మీదకి దేవుడు పంపిన తెగుళ్ళు మహత్కార్యాలు ఏవి అనేటువంటిది నేను ఒక లిస్ట్ ఇస్తాను మీకు. దాన్ని మీరు ఖచ్చితంగా నాకు కంఠస్థం చేసి మళ్ళా చెప్పాలి నాయన, అది మీకు తెలిసి ఉండాలా, ఓకేనా? అప్పుడు చివరికి ఐగుప్తు దేశంలో పశువుల్లో కానీ మనుషుల్లో కానీ జ్యేష్ఠమైనదంటే
పెద్దది అంటే మొదట పుట్టినవి జ్యేష్ఠ సంతానం. పశువులను అనుకోండి, తొలిచూలు పిల్లల్ని. ఇంట్లో మనం ఉన్నాం అనుకోండి, మగ పిల్లలు ఆడపిల్లలు ఎవరైనా సరే, తొలిచూలు పుట్టిన ఇంట్లో పెద్దోళ్ళు ఎవరైతే ముందు పుట్టింటారో వాళ్ళందరినీ దూత చంపేస్తుంది. దేవదూత వచ్చి అందరినీ చంపేస్తుంది. మరి ఇశ్రాయేల్ ప్రజలను కూడా చంపేస్తుంది కదా. అందుకని ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు ఏం చెప్పాడంటే, మీరందరూ ఒక మంచిది పవిత్రమైనటువంటి లోపం లేని ఒక గొర్రెపిల్లని తీసుకోండి, దాన్ని వధించుకొని తినండి. అయితే దాని రక్తాన్ని మీ ఇండ్లకున్న ద్వారబంధాలకి పూయండి. ఆ దేశం మీదకి జ్యేష్ఠ సంతానాన్ని చంపడానికి వచ్చిన సంహారక దూత మీ గడప మీద ఉన్నటువంటి రక్తమును చూసి మిమ్మల్ని దాటేసి వెళ్ళిపోతుంది అని సంహారక దూతకి చెప్తాడనమాట. దేవుడు మోషేకి చెప్తాడు. అప్పుడు మోషే గారు ఏం చేసిన, ప్రజలందరినీ పిలిచి, మీరందరూ ఇదిగో పస్కా పండుగ ఈ నెల 7వ దినమున, అది మొదటి నెల 7వ దినమున మీరందరూ కూడా గొర్రెపిల్లని తీసుకొని వధించి మాంసాన్ని వండుకు తినండి. అయిపోతే దాని రక్తాన్ని మాత్రం మీరు గడప కమ్ములకు రాసుకోవాలి. లేకపోతే ఏ ఇంటిలో గడప కమ్ములకి రక్తం ఉండదో ఆ ఇంట్లోకి జ్వరపడి దేవదూత జ్యేష్ఠ సంతానాన్ని చంపేస్తుంది అని చెప్తాడు. అప్పుడు వీళ్ళందరూ గొర్రెపిల్లని వధించి చేస్తారు. దాని పేరే పస్కా పండుగ. అర్థమైందా? దాని పేరు ఏం పేరు? పస్కా పండుగ. కాబట్టి ఈ పస్కా పండుగను ఇశ్రాయేలుకు తరతరాలు గుర్తుండేటట్టుగా దేవుడు మిమ్మల్ని విడిపించటానికి ఆ దేశంలో చేసిన చివరి అద్భుతం. అలాగా వాళ్ళు అంటే అందుకనే దాటిపోవుట. ఇప్పుడు ఆ చివరికి అది అయిన తర్వాత, అయ్యో మీ దేవుని మీద మేము తట్టుకోలేం కానీ మీరు పోండి అని చెప్పేసి ఇప్పుడు రాజుగారు చెప్పేస్తారు. అప్పటి వరకు చెప్పడు ఆయన. 10 అద్భుతాలు 10 రకాలుగా ఆ దేశం నాశనం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంతమంది ఇంటికొక శవం, ప్రతి ఇంట్లో మొదటి పిల్లోడు పుట్టుంటాడు కదా, ఇంటికొక శవం లేచిన తర్వాత ఊరంతా పట్టణం అంతా ఎలా ఉంటుంది? ఓహని రోదన అన్నమాట. వద్దురనైనా మీ బాధ వద్దురా, మీ దేవుడికి ఏమైనా చేసుకో, చావుపోండి అని చెప్పేసి వదిలిపెట్టేస్తే వెళ్ళిపోతారనమాట. అర్థమైంది ఇప్పుడు మీకు? అందుకని దాటిపోవుట అంటే ఐగుప్తును దాటిపోవడం, సంహారక దూత కూడా వారి ఇంటిని దాటిపోవడం, 2 భావాలు అందులో పెట్టేశాడు అనమాట. ఇలాగ వాళ్ళని కాపాడి పోతుంటారు. రాజుగారికి మళ్ళీ కోపం వచ్చి, రే వాళ్ళని అంటే అటు వదిలేస్తే అట్రా అని చెప్పేసి మిగతా వాళ్ళందరూ చెప్తూ ఉంటారు. అటు వదిలేస్తే అట్రా బాబు, మనం ఎట్లా ఇన్నేళ్ళు మన దగ్గర ఉండాలి, వదిలిపెడతాం అలాగా ఎత్తు జరిగేస్తే. మళ్ళీ ఎవడో ప్రేరేపిస్తే పద పట్టుకోండి అని చెప్పేసి ఎంట వస్తారు. మళ్ళీ వీళ్ళు ఇప్పుడు ఐగుప్తులు ఎంతమంది అనుకున్నా బయలుదేరింది? 20 lakhs. ఎంతమంది? 20 lakhs. 20 లక్షలు మొత్తం. పెద్దోళ్ళు, పురుషులు, లేడీసు, ఇంకా పిల్లలు అందరు కలిపి 20 లక్షల మంది బయలుదేరారు. అర్థమైందా? యుద్ధం చేయగలిగిన వాళ్ళు 6 లక్షల మంది పెద్దోళ్ళే. కాబట్టి ఇప్పుడు వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు చాలామంది. కాబట్టి ఇలా దగ్గర 20 లక్షల మంది బయలుదేరారు. ఓకేనా? ఇప్పుడు బయలుదేరిన తర్వాత పెద్ద సముద్రం అడ్డొచ్చింది వీళ్ళకే. అర్థమైందా? ఏమొచ్చింది? పెద్ద సముద్రం, ఎర్ర సముద్రం అంటారు దాన్ని. మనుషులు దాటలేరు దాన్ని. ఇప్పుడు ఎట్లా? దగ్గరికి వెళ్ళిపోయి అని ఏడు చేస్తున్నారు. వెనక నుంచి చూస్తుంటే సైన్యం వస్తుంది. వాళ్ళందరూ పరిగెత్తి వచ్చారు, గుర్రాలు వేసుకుని వస్తున్నారు. ఇప్పుడు ఎలాగా అని చెప్పేసి బాధపడిపోతుంటే, ఎలా చేద్దాం నాయనా, మోషే ఏమయ్యా తీసుకొచ్చి ఈడుపెట్టేసావు, వాళ్ళు మనల్ని చంపేస్తారు, వాళ్ళు చూడు ఎట్టు వస్తున్నారు అని చెప్పేసి వీళ్ళందరూ మోషే మీద సనుగుతున్నారు. దేవుడు మోషే గారు దేవుని ఎద్దుకు వెళ్ళిపోయి, నాయన ఏం చేయమంటావు అని అడిగితే, నీ చేతిలో కర్ర ఉంది కదయ్యా, నీ చేతితో కర్రతో కదా ఇన్ని చేసావు ఇప్పటి వరకు, ఆ సముద్రాన్ని కొట్టు అని అంటాడు. ఆ సముద్రాన్ని కొట్టగానే సముద్రము 2 పాయలు అయిపోయి పెద్ద మార్గంగా ఏర్పడుతుంది. ప్రజలందరూ కూడా నడిచి అవతలకు వెళ్ళిపోతారు. ఇశ్రాయేల్ ప్రజలందరూ నడిచి అవతలకు పోయిన తర్వాత ఇప్పుడు చూడండి, వీళ్ళు వెళ్ళిపోయారు కదా, మనం కూడా వెళ్ళిపోదామని చెప్పేసి ఐగుప్తు దేశం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళని వెంబడిస్తూ మళ్ళీ వీళ్ళని కొట్టి తీసుకెళ్దామని వీళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నా మనం కూడా పోవచ్చని వెనక నుంచి వస్తారు. వచ్చిన వెంటనే వాళ్ళు సరిగ్గా సెంటర్లోకి రాగానే దేవుడు మోషేతో చెప్తాడు, మోషే ఆ కర్రతో మళ్ళీ సముద్రాన్ని కొట్టాయా అంటాడు. అలా కొట్టగానే నీళ్లు మరలా ఏకమైపోతాయి. వారి సైన్యం అంతా కూడా ఏమైపోద్ది? జలమయమైపోతుంది అనమాట. ఆ ఎర్ర సముద్రంలో కొట్టుకొని చచ్చిపోతారు. అలాగా దేవుడు అద్భుతంగా వారిని కాపాడాడు. ఇప్పుడు ఒక పెద్ద సీనాయి పర్వతం దగ్గరకు వచ్చారు. ఆ పర్వతం దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు
మోషే నువ్వు పైకి రానంటాడు. 40 రోజులు పైకి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు 10 కమాండ్మెంట్స్ ఉన్నాయి కదా, 10 ఆజ్ఞలు. అప్పుడు ఆ 10 ఆజ్ఞలు మోషేకి చెప్పి వాళ్ళు నడవలసింది, వాళ్ళు నడుచుకోవలసిన మార్గం ఈ విధంగా వాళ్ళు బ్రతకాలయ్యా అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చేవే 10 ఆజ్ఞలు. అర్థమైందా? ఆ 10 ఆజ్ఞలు ఇచ్చి వారిని నడిపించడానికి మోషే గారికి టోటల్గా మరొక 40 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు? గుర్తుంచుకోండి, మోషే గారి టోటల్ ఏజ్ ఎంత అంటే 120 ఇయర్స్. హౌ మెనీ ఇయర్స్? 120 అంటే 120 సంవత్సరాలు. దానిని 3 భాగాలుగా విభజించాలి. 40 సంవత్సరాలు ఐగుప్తు రాజు కోటలో పెరిగాడు. మరో 40 సంవత్సరాలు మిథ్యానరణ్యంలో గొర్రెలను మేపుకుంటూ కుటుంబంగా ఉన్నాడు. మరో 40 సంవత్సరాలు దేవుని ప్రజలతో వారిని నడిపించాడు. అర్థమైందా? అలా గొప్ప ప్రవక్త, గొప్ప నాయకుడు, దేవునితో డైరెక్ట్గా మాట్లాడగలిగిన, స్నేహితులతో ఎలా మాట్లాడుకుంటారో అలాగ దేవునితో మాట్లాడగలిగినంత గొప్ప సేవకుడు ఎవరు? మోజెస్ గారు. అర్థమైందా? అది మోజెస్. కాబట్టి ఈరోజు మరలా మీరు భోజనం తర్వాత ఏం చేస్తారంటే మోజెస్ గారి హిస్టరీ టీవీలో వేస్తారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అర్థమైందా? చాలా బాగుంటుంది, అందరూ చూడాలి. ఇప్పుడు నేను చెప్పాను కదా, మళ్ళీ మీరు దాన్ని చూసిన తర్వాత మీ మైండ్లో అలాగ ఫిక్స్ అయిపోద్ది అనమాట. మోషే గారు దేవుని ప్రజల కొరకు చేసినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా మీకు చాలా క్లియర్గా తెలుస్తాయి. అర్థమైందా? మోషే గారి పుట్టుక, ఆయన పెరుగుదల, ఆయన చేసిన కార్యక్రమాలు, అర్థమైందా? ఆయన ప్రయాణం, ఆయన ముగింపు, ఇదంతా కూడా మీకు చెప్పేశాను. ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే ఆ కాలంలో దేవుని కొరకు దేవుని ప్రజలను రక్షించగలిగినటువంటి గొప్ప నాయకుడు ఎవరు? మోషే. ఇప్పుడు మంచి నాయకుడు అవ్వాలంటే ఏముండాలి? ముందుగా మీరు తెలుసుకోవాల్సింది మంచి విద్య ఉండాలి. ఏముండాలి? బాగా చదవాలి. అందుకనే మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకున్న ఆయన బాగా చదవాలి, గొప్ప వాళ్ళు అయిపోవాలా. అలాగ మీరు అక్కడ నుంచి రాజు, ఇప్పుడు ఆయన బాగా చదువుకున్నాడు కాబట్టి ఎవరితో మాట్లాడగలిగాడు? రాజుగారిని కూడా ఒప్పించగలిగేటట్టుగా మాట్లాడగలిగాడు. దానికి తోడు సహాయం, ఎవరి సహాయం ఉంది? దేవుని సహాయం ఉంది. అందుకని దేవుడు కూడా మనల్ని ఒక పనికి, ఆయన గొప్ప చదువు ఉన్నా కూడా గొర్రెలు మేపుకునే స్థితికి వెళ్ళిపోయాడు. గొర్రెలు మేపుకునే వాడిని కూడా దేవుడు ఏం చేశాడు? మరలా తన సేవకునిగా, గొప్పవానిగా గొప్పవానిగా చేసుకున్నాడు. అర్థమైందా మీకు? ఎంత బాగా ఉంటుందో దేవుని సేవ, దేవుని సేవకులు అంటే ఎంత గొప్పగా ఉంటారో చూడండి. అలాగా మోషే లాగా దేవుడు యేసుప్రభు వారిని భూమి మీదకి పుట్టిస్తాడని కూడా మోషే గారితో దేవుడు చెప్పిస్తాడు. చాలా విషయాలు జరుగుతాయి. అవన్నీ మళ్ళీ మీరు మెల్లమెల్లగా చదువుతున్నప్పుడు చాలా విషయాలు తెలుస్తాయి. మోషేని గురించి బోల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంది. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు ఈరోజు మీరు విన్నది మోషే గారు. ఆయన పేరుకు అర్థం నీళ్ళలో నుండి తీయబడిన వాడు అని అర్థం. అవన్నీ కూడా ప్రశ్నలు మళ్ళీ చెప్తారు వీళ్ళు. రాసి ప్రశ్నలు నిన్న చెప్పిన దానికి కూడా క్వశ్చన్స్ ఉన్నాయి కదా, వాటన్నిటికి మీరు ఆన్సర్ చేయాలి. ఓకేనా? ఈ పాఠంను కూడా మీరు చక్కగా క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి, ఆన్సర్ రాయాలి. ఓకేనా? కాబట్టి ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి. దేవుని సేవకునితో దేవుడు మాట్లాడటం, దేవుని ప్రజలను రక్షించటం, దేవుని ప్రజల ప్రార్థన దేవుడు వినడం. అర్థమైందా? దేవుడు తన ప్రజలను రక్షించటం కొరకు ఎన్నో అద్భుతాలు చేయడం, దేవుణ్ణి లెక్క చేయని వానికి కూడా దేవుడు అంటే ఎవరో చూపెట్టాడు. తెగుళ్ళు దేశం మీదకి వచ్చిన తర్వాత అర్థమవుతుందా లేదా? ముందేమన్నాడు? నేను ఆయన మాట విని పంపించడానికి యెహోవా ఎవడో నాకు తెలీదు అన్నాడు. ఇప్పుడు దేవుడు ఎవరో తెలియజేశాడా, తెలియలేదా? పర్ఫెక్ట్గా తెలియజేశాడు దేవుడు. అట్లా దేవుడిని ఎదిరించేవారిని దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు. తనను ఆశ్రయించి ప్రార్థించేవారిని దేవుడు సహాయం చేసేవాడుగా ఉంటాడు, వారికి మేలు చేసేవాడుగా ఉంటాడు. వాళ్ళని నడిపించే నాయకుడిని దేవుడు నియమిస్తాడు. ఇంకొకటి ఏమంటే దేవుడే మనకు మంచి చదువునిస్తాడు, మంచి విద్యనిస్తాడు. ఏమైందా? ఆ పిల్లని గోడకేసి కొట్టాను గట్టిగా. నిన్నే గోడ కొట్టుకుంటున్నావు కదా, గట్టి కొట్టేదా? ఓకేనా? కాబట్టి దేవుడు ఆ విధంగా గొప్ప మేలు చేస్తాడు దేవుని ప్రజల కొరకు. మోసే హిస్టరీ అది పెద్ద. యాక్చువల్గా మీరు తర్వాత మీళ్ళల్లో టీవీలు ఉంటే
ఇజ్రాయేల్ చరిత్రలో మోజెస్ ఫిలిం అనేది వేస్తే ఇది వరల్డ్ వైజ్గా చూశారు. ఆ ఫిలింని వరల్డ్ వైజ్గా చూసి ఏం చేశారంటే ఒక రియల్ హీరోగా నమ్ముతారు మోజెస్ని. ఒక రియల్ హీరోగా దేవుని సహాయంతో ఇతడు ఇన్ని పనులు చేశాడనేటువంటి సంగతి కూడా తెలియజేస్తారనమాట. అది వరల్డ్లో దాన్ని చూడని వాళ్ళు ఎవరు ఉండరు. అది వాళ్ళ భాషలో ఇంగ్లీష్లో చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ మధ్యన తెలుగులో కూడా తీసినట్టున్నారు. అయితే కొంత ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. దానిని మీరు తర్వాత చూడండి భోజనం తర్వాత. ఓకేనా? రైట్. మోసెస్ను గురించి విన్నారు. మోసే హీరో అని చెప్పడం కోసం కాదు, మోషేని నడిపించిన, ఇశ్రాయేల్ ప్రజలు నడిపించిన దేవుడు గొప్పవాడు అనే సంగతి మీరు ఈ పాఠంలో తెలుసుకోవాలి. ఓకేనా? రైట్. ప్రార్థన చేసుకుందాం.